హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు అయితే మనకి రైల్వే మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ పారామెడికల్ సంబంధించి అండ్ జేఈ సంబంధించి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పటి వరకు వేకెన్సీస్ని వాళ్ళు తీసుకొని నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అనేది ఈ నోటీసులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీస్ అనేది ఆల్ జోనల్ రైల్వేస్కి అండ్ ప్రొడక్షన్ యూనిట్స్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ బోర్డు చైర్మన్స్ కూడా ఈ యొక్క లెటర్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో సబ్జెక్ట్ ఏంటంటే ఫిల్లింగ్ ఆఫ్ గ్రూప్ సి పోస్ట్ ఆన్ జోనల్ రైల్వేస్ త్రూ ఆర్ఆర్బిఎస్. సో గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఫిల్ చేయడానికి త్రూ ఆర్ఆర్బీ ద్వారా అనమాట ఈ యొక్క లెటర్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో రైల్వేలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్న దానికి సంబంధించి ఒక నోడల్ ఆర్ఆర్బీని అయితే నియమించడం అయితే జరుగుతుందన్నమాట మినిస్టర్ ఆఫ్ రైల్వే. సో ఈ నోడల్ ఆర్ఆర్బీ మీదుగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడము అదే రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎన్టీపీసీకి అదేవిధంగా పారామెడికల్ అండ్ జేఈస్ అండ్ లెవెల్ వన్ అంటే గ్రూప్ డి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ నోడల్ అధికారులు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే, సో ఎన్టీపీ సంబంధించి ఆర్ఆర్బీ అహ్మదాబాద్ వాళ్ళు నోడల్ ఆర్ఆర్బీ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీ సంబంధించి ఆర్ఆర్బీ పాట్నా వాళ్ళు అయితే చూస్తారు. సో లెవెల్ వన్ అంటే గ్రూప్ డి పోస్టులు, సో ఆర్ఆర్బీ భోపాల్ వాళ్ళు మాత్రమే దీన్ని ఏజెన్సీగా చూస్తారనమాట. సో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ఆర్బీ గౌహటి నుండి అయితే చూస్తారనమాట. ఆర్ఆర్బీ గౌహటి వాళ్ళు మాత్రమే చూస్తారు. సో ఈ యొక్క ఏవైతే నోటిఫికేషన్ ఉందో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనమాట. ఎన్టీపీసీ వచ్చి మనకి లెవెల్ 4 and 5 అండ్ 2-3 లెవెల్ 2-3 నుండి 2 నుండి 6 వరకు ఏదైతే ఎన్టీపీసీ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు వేకెన్సీస్ అప్ టు June 30, 2025 వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా అనమాట మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే June 2024లో అయితే ఎన్టీపీ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. సో అదేవిధంగా జూనియర్ ఇంజనీర్స్ కూడా సేమ్ అనమాట. June 30, 2025 వరకు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్ అనేది June 2024లో అయితే రాబోతుంది. సో నెక్స్ట్ పారామెడికల్ కూడా అదే విధంగా మనకి జూన్లో అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ డి అండ్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అయితే ఏవైతే ఉన్నాయో, గ్రూప్ డి అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు గ్రూప్ డి వస్తుందని. సో వాళ్ళ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ ఏదైతే వేకెన్సీస్ అప్ టు ఎప్పటి వరకు అని ఉంటే September 30, 2025 వరకు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట మనకి September 2024లో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్కమింగ్ అనమాట మనకి ఎన్టీపీసీ, జేఈ అండ్ పారామెడికల్ అండ్ గ్రూప్ డి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్లో అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఇప్పుడు కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుండి టైం టేబుల్ రెడీ చేసుకొని చక్కగా చదువుకుంటే ఈ యొక్క జాబ్లు అనమాట ఖచ్చితంగా ఈజీగా కొట్టేయవచ్చు అనమాట రైల్వేలో.